హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రంసమ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజులు వీడియో పెట్టాం కదండి, వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. సో కొంచెం బిజీ అవ్వడం వల్ల వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం అవ్వలేదు. సో కొంచెం టైం స్పేర్ చేసుకొని దీనికి ఇస్తున్నా. ఈరోజు ఉక్కు నగరంలో ఉన్న టెంపుల్స్ని మేము కొన్ని టెంపుల్స్కి వెళ్ళి వచ్చామండి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అందులో అన్ని టెంపుల్స్ ఒకే వీడియోలో పోస్ట్ చేయను, ఎందుకంటే చాలా లెందీ అయిపోతుంది, మీకు కూడా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో నెమ్మదిగా మీరు నాతో పాటు దర్శించుకుంటారని ఒక 3 టెంపుల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేసేసాను. అండ్ ఇది సెక్టర్ 3లో ఉంటుందండి, విఘ్నేశ్వరుడి గుడి. మనం ప్రథమ నాయకుడు, విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి గుడికి ముందు వచ్చాము. సో నాతో పాటు నా పిల్లలు, నెక్స్ట్ మా ఫ్రెండ్ ఉంది, తన పిల్లలు కూడా, మొత్తం 6 మెంబర్స్ వెళ్ళామన్నమాట. ఒకే రోజు ఎందుకు తిరిగారా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఏం లేదండి, పిల్లలకి కూడా హాలిడేస్ కదా, వాళ్ళకి కూడా టైంపాస్ అవుతుంది, కలిసి తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారని. సో టెంపుల్స్ యొక్క ప్రాముఖ్యత కూడా వాళ్ళకి తెలియాలి కదా, సో అదేవిధంగా బాగుంటుందని మేము ఒకేసారి తిరిగేసామన్నమాట. అయితే ఫస్ట్ సెక్టర్ 3 నుంచి మీరు వీడియోలో మొదటగా చూసినట్లయితే మనకి మెయిన్ రోడ్ నుంచి డిఏవి స్కూల్ కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి మీరు వీడియోని ఫాలో అవుతే ఆ రూట్ వెళ్ళి అలాగే వచ్చేవచ్చు హ్యాపీగా. ఇది సెక్టర్ 3 కాంప్లెక్స్. ఇక్కడ మనకు అన్నీ అవైలబిలిటీగా దొరికేస్తూ ఉంటాయి. ఇది చిన్న టెంపులే కానీ చాలా బాగా పూజలు చేస్తారు. ఎవ్రీడే కూడా పూజలు బాగా చేస్తారు. నెక్స్ట్ వెన్స్డే మనం తెల్లవారితే వెళితే మన చేతే వినాయకుడికి అభిషేకం చేయిస్తారు. పెరుగు కానీ పాలు కానీ మనం ఏదైనా తెచ్చుకుంటే వాటితోనే అభిషేకం చేయిస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నార్మల్ డేస్లో మామూలుగా చేయిస్తారు, కానీ వెన్స్డే అయితే మనం ఉదయాన్నే వెళ్తే మన చేతి చేయిస్తారు. అది వినాయకుడి గుడి అనమాట. నెక్స్ట్ మైడమామ గుడికి వచ్చేసాము. సెక్టర్ 6లో ఎవరైతే ఉక్కునగరంలో ఉంటారో వాళ్ళకి ఈ టెంపుల్స్ అన్నీ ఐడియా ఉంటుందండి. సో లేని వాళ్ళు కూడా చూస్తారని నా అభిప్రాయం అనమాట. ఇక్కడ లేని వాళ్ళు అమ్మవారిని కానీ టెంపుల్లో ఉన్న దేవతలు కూడా దర్శించుకుంటారని పోస్ట్ చేస్తున్నాను. సెక్టర్ 6లో మైడమామ గుడికి వచ్చేసాము. ఇది సెక్టర్ 5 మార్కెట్ ఉంటుంది, చాలా పెద్దది, డే బై డే ఉంటుంది అనమాట మార్కెట్. దానికి ఆపోజిట్లో కృష్ణా గ్రౌండ్ ఉంటుంది. మీరు వీడియోని ఫాలో అయితే కరెక్ట్గా నేను రోడ్ చూపించాను. ఆ కృష్ణా గ్రౌండ్కి ఈ మార్కెట్కి మధ్యలో ఒక వే ఉంటుంది. ఆ వేని అలా వచ్చేస్తుంటే మనకి మైడమామ గుడి రోడ్డు పైన కనిపిస్తుంది. సో ఇది చాలా ఏళ్ళు బట్టి అమ్మవారు గుడి ఇక్కడ ఉందన్నమాట. ఇది కూడా చిన్న టెంపుల్, అమ్మవారిని లోపల ప్రతిష్ఠింపచేశారు. సో 2 years బ్యాక్ పక్కన ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అది కొత్త అమ్మవారు అనమాట. అక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠింపచేశారు కొత్తగా అనమాట. సో ఇక్కడ దర్శించుకున్న వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. అక్కడ బ్లాక్ స్టోన్తో ఉన్న అమ్మవారు ఉంటారు. సో ఇక్కడ కూడా మొట్టమొదట మనం విఘ్నేశ్వరుని దండం పెట్టుకున్నాము, లోపలికి వెళ్ళాము. ఇక్కడ పంతులు గారు లేరు, సో ఓపెన్ చేసే ఉన్నాయి, మేబీ బయటికి వెళ్ళి ఉండొచ్చు, తర్వాత వచ్చారనమాట. ఈ అమ్మవారికి ఏం చేస్తారంటే థర్స్డే అభిషేకాలు చేయిస్తారు. సో మనం మామూలుగా పాలు అవి ఇచ్చేస్తే చేయిస్తారు. నార్మల్గా ఉదయం అయితే డైలీ పూజలు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ పక్కన అన్నాను కదా, అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు, అది కూడా దర్శనం చేసుకున్నాము. సో గుడికి వచ్చినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అందరికీ తెలిసిన విషయమే. సో మేము కూడా అలా చేసేసాము, మాతో పాటు మా పిల్లలు కూడా చేసేసారు. సో వీడియో అంతా మా పిల్లలు క్యాప్చర్ చేశారు, అంటే మధ్యలో మేము కూడా చేసాము, వాళ్ళకి కూడా ఎంజాయ్మెంట్ ఉండాలి కదా అని. సో వాళ్ళు కూడా ఆడుకున్నారు, చాలా చిత్త పిల్లలు అనమాట, ఒక దగ్గర కుదురుగా ఉండరు. దట్టు బాయ్స్ ఉంటే తెలిసిన విషయం కదా అందరికీ. అలానే అల్లరి చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ డే అలా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. చాలా బాగా టైంపాస్ చేసేసాము. సో ఇది కొత్త అమ్మవారు అనమాట, కొత్తగా టెంపుల్. ఇది కొంచెం పెద్దదిగా కన్స్ట్రక్ట్ చేశారు. సో దాని పక్కన ఉన్న అమ్మవారి గుడితో పోల్చుకుంటే దీని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేసాము. ఇక్కడ కూడా అమ్మవారిని దగ్గరగా తీస్తున్నాం చూడండి. సో వీడియో అంతా స్పీడ్ మోడ్లోనే పెట్టేసామని, ఎందుకంటే స్లో మోడ్లో పెట్టుకోవడం వల్ల చాలా లెందీ అయిపోతుంది. సో మీకు కూడా చూడడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది, అందుకని స్పీడ్ మోడ్లోనే పెట్టేసాము. ఈ చుట్టూరా చూడండి అమ్మవారిని అంతా కూడా చాలా బాగా పెట్టారు. ఆ చుట్టూ కూడా అమ్మవారిని అందరూ కూడా అష్టలక్ష్ములు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా అలాగా ప్రతిష్ఠించినట్టుగా చక్కగా విగ్రహాలు చెక్కారు. చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళినప్పుడు. ఇక్కడ కూడా థర్స్డే ఆ పక్క గుడిలో ఎలా చేస్తారో అభిషేకాలు సేమ్ అలానే చేస్తారు. థర్స్డే అయితే ఖాళీ ఉండదు, ఒక్కొక్కసారి భోజనాలు కూడా పెడతారు ప్రసాదం లాగా. సో మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే అమ్మవారికి ఆ రోజు ఇవ్వచ్చు. సో మైడిమామ గుడి పక్కన ఒక చిన్న రూట్ ఉంది,
నిజంగా చెప్పాలంటే మాకు కూడా తెలీదు. మా పిల్లలే చెప్పారండి. ఇక్కడ ఒక రూట్ ఉంది, ఇక్కడ ఒక గుడి ఉంది. నాకు గుడి ఏంటనేది కూడా తెలీదు. సో ఆ వే అంతా వెట్టగా ఉంది. ముందు రోజు వర్షం పడడం వల్ల. సో స్లిప్ అవుతుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా వెళ్ళాము. ఆ రూట్ వాకబుల్ డిస్టెన్స్ అండి లోపలికి వెళ్ళడానికి. సో అలా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ లోపల విగ్రహం ఏంటో కూడా తెలియకుండా వెళ్ళాము. పిల్లలు అంటారు శ్రీకృష్ణుడు దేవాలయం అనుకుంటా అమ్మ అన్నారు. కానీ వెళ్ళి చూసేసరికి అక్కడ బ్రహ్మదేవుడు, సరస్వతి మాత ఉన్నారనమాట. చక్కగా వైట్ డ్రెస్లో ఉన్న అమ్మవారిని చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్ చూశారు. నెక్స్ట్ ఇక్కడ ఏవో పూజలు జరుగుతున్నట్టున్నాయి. ముందంతా కొంచెం డెకరేషన్లో ఉంది. సో అవేంటో కూడా మాకు తెలియలేదు. ఆ రోజు వెళ్తేనే కానీ ఇక్కడ అమ్మవారు ఉన్నారనే విషయం కూడా తెలుసుకోలేకపోయాము. ముందు రోజు వర్షం పడింది అన్నాను కదా, అందుకని ముందంతా కొంచెం వాటరీగా ఉంది. ఇది అక్కడ అమ్మవారు ఉన్నారండి, ఇలా ఉన్నారు. సో అక్కడ నుంచి టైం అవుతుందని కానీ మేము సెక్టర్ 6లో ఉన్న శివాలయానికి వచ్చేసాము. శివాలయంకి సెక్టర్ 6లోంచి వెళ్ళొచ్చు, లేకపోతే అంటే బ్యాక్ నుంచి వెళ్ళొచ్చు, ఫ్రంట్ నుంచి వెళ్ళొచ్చు. మేము ఫ్రంట్ నుంచే వెళ్ళాము. ఇక్కడ శివాలయంలో శివరాత్రి సంబరాలు చాలా చాలా బాగా జరుగుతాయండి. సో దేవుడికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అభిషేకం చేస్తారు కదా. విఘ్నేశ్వరుడికి బుధవారం చేస్తారు, మరిడమామికి థర్స్డే చేస్తారు, అండ్ ఇక్కడ శివుడికి మనకి మండే చేస్తారు. ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న ఒక పెద్ద వృక్షం ఉంటుంది. లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా దర్శించుకున్నాము. మేము ముందు వెళ్ళిన 2 టెంపుల్స్లో కూడా పంతులు గారు అప్పటికి రాలేదు. శివాలయానికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా అప్పుడే వచ్చారనమాట. ఇది ఎంట్రన్స్లో ఇది చాలా పెద్ద గుడి అండి. రైట్కి మనకి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నెక్స్ట్ మండే సోమవారాలు అభిషేకం అని చెప్పాను కదా, అక్కడ మనకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా దొరికేస్తాయి. మన డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళన్నీ ఒక బుట్టలు అన్నీ పెట్టేసి ఇచ్చేస్తారు. అన్నీ మనం ఫ్లవర్స్ ఒకటి తెచ్చుకుంటే చాలు అనమాట. ఇక్కడ ఎదురుగా తులసి మాత ఉంటారు, పక్కన గజస్తంభం ఉంటుంది, లోపల శివుడు లింగాకారం ఉంటుంది. సోమవారం చాలా చాలా బాగా అభిషేకాలు చేస్తారు. నెక్స్ట్ నవగ్రహాలు ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు ఉంటాయి, మీరు చూడొచ్చు. నవగ్రహాలు కూడా శనిత్రయోదశి నాడు చాలా అసలు టెంపుల్ ఖాళీ ఉండదండి. ఎర్లీ అవర్స్లోనే చాలామంది పూజలు జరుపుకుంటూ ఉంటారు. శనిత్రయోదశికి కావాల్సిన సామాన్లు కూడా రైట్ సైడ్లో ఉన్న ప్లేస్లో చెప్పాను కదా, శివుడు అభిషేకానికి ఇస్తారని చెప్పాను కదా. సో అక్కడే అన్ని సామాన్లు కూడా ఇచ్చేస్తారు. అక్కడే తీసుకొని ఇక్కడికి తెచ్చేసుకుంటే పంతులు గారు మన చేత తైలాభిషేకము, నెక్స్ట్ ఇంకేమైనా చేయాలేమో మన చేత చేయిస్తారు. ఆ పూజ కూడా చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ 9 మొత్తం ప్రదక్షిణలు చేయాలి. సో శనిత్రయోదశికి శని దేవాలయానికి వస్తారు కదా, సో అప్పుడు మనకి శనిదేవుడికి సంబంధించిన ఒక మంత్రం పఠిస్తే చాలా మంచిది. సో మనకున్న ఏదైనా దోషాలు ఉన్నా పోతూ ఉంటాయి. శనిదేవుడికనే కాదు, మనం ఏ టెంపుల్కి వస్తే ఆ దేవుడికి సంబంధించిన మంత్రాన్ని పఠిస్తే మంచిది. సో మనతో పాటు మన పిల్లలకి కూడా నేర్పిస్తే వాళ్ళు చిన్నతనంలో నేర్చుకున్నది కంటిన్యూ చేస్తారు పెద్ద అయ్యే వరకు. అది నిజమండి. శివుడి దేవాలయంకి వచ్చాం కాబట్టి ఓం నమః శివాయ అయినా ఒకే ఒక పంచాక్షరి మంత్రం, అంటే ఏమీ అవసరం లేదు, పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఓహో ఈ టెంపుల్కి వచ్చాము, ఈ మంత్రాన్ని పఠించాలన్న ఒక ఆలోచన పిల్లల్లో మనము కలిగించిన వాళ్ళం అవుతాం అంతే. సో లోపల మనకి పంతులు గారు ఇస్తే అభిషేకం చేస్తారండి. అలా కాకుండా మన చేతుల మీదుగా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ రావి చెట్టు అండ్ వేప చెట్టు కలిపి ఉంది కదా, అక్కడ ఒక విగ్రహం ఉంటుంది చూసారా, ఇది శివుడు. ఆ విగ్రహం అంటే లింగాక. ఇక్కడ మన చేతులతోనే మనం తెచ్చుకున్న పాలు కానీ, నెయ్యి కానీ, ఏదైనా కానీ మనం పెట్టుకోవాలంటే ప్రసాదం పెట్టుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు, అగరబత్తులు వెలిగించవచ్చు. ఇక్కడ చూసారా నాగబంధాలు ఎన్ని ఉన్నాయో, అంటే చాలా చాలా పూజలు జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఏమైనా మనకి ఫొటోస్ ఉంటాయి, అన్ని దేవతలు ఉంటారు. సో హ్యాపీగా ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. శివుడికి అభిషేకం లోపల చేయలేదు అన్న భావన కూడా మనకు లేకుండా పోతుంది, ఇక్కడ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనకి మళ్ళీ ప్రతి టెంపుల్లో ఉన్న గణపతి ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా గణపతి దగ్గరికి వెళ్ళడానికి మేము వెళ్తున్నాము. సో ఈలోపు పంతులు గారు వచ్చారు. శివాలయంలో చూసారా ఎంత బాగున్నాయో దేవుడి ఫోటోలు, 6 విగ్రహాలు చాలా చాలా బాగుంటాయి. శివాలయం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నిత్య పూజలు జరుగుతాయండి, ఏ టెంపుల్ అయినా జరుగుతాయి కదా. ఇక్కడ కూడా చెప్పింది కదా శివుడి దేవాలయం చుట్టూ లోపటే చిన్న చిన్న దేవాలయాలు, అంటే రాముడిదని, విఘ్నేశ్వరుడిదనేసి, పరమేశ్వరి దేవి అనేసి అలా డిఫరెంట్గా దేవతలు ప్రతిష్ఠించి ఉన్నారు. ఇక్కడ తలుపులు తీస్తున్నప్పుడే కరెక్ట్గా వెళ్ళాము. శివుడికి సోమవారం అభిషేకం చేసిన తర్వాత ఆ అలంకరణ చూస్తే చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక్క సెకండ్ మనము ఆ లింగాకారాన్ని మన
మనోనేత్రం అంటే ఈ ఐబ్రో సెంటర్లో పెట్టి మనం చూసినట్లయితే డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ మనం కూర్చొని జస్ట్ సెకండ్స్ ఆర్ అలా కూర్చొని ఆ లింగాకారాన్ని మన నుదిటి మధ్యలో చూసుకోవాలన్నమాట. సో అందరికీ తెలిసిన విషయమే, మనకేం కోరికలు ఉంటే నందిని అలాగా వెనకాల నిమురుతూ పై కొమ్మలు పట్టుకొని అట్నుంచి శివాల లింగాకారాన్ని చూడాలి, చెవులో కోరికలు చెప్పుకోవాలంటారు. సో యాజ్ యూజువల్ ఫ్రెండ్ నెక్స్ట్ పాప వాళ్ళు అందరూ చేసుకున్నారు. ఇక్కడ కూడా చెప్పాను కదా, చుట్టూరా ఉన్న టెంపుల్స్ చిన్న చిన్న గుళ్ళన్నిటి కూడా ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ నవంబర్ మాసంలో వచ్చే కార్తీక మాసం అయితే అస్సలు ఈ గుడి ఖాళీనే ఉండదు. ఎప్పుడు చాలా అంటే ప్రసాదాలతో నిండు జనంతో ఉంటారనమాట. చాలా చాలా అస్సలు ఖాళీ ఉండదు. సో ఇక్కడ కూడా శ్రీ రమా సహిత దేవుడు ఉన్నారు. సో అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. చుట్టూ ఉన్న దేవుళ్ళందరికీ దండం పెట్టుకొని అమ్మవారి బొట్లు పెట్టుకొని ఆ రోజంతా అలా కాలక్షేపం చేసేసాము. చాలా హ్యాపీ అనిపించింది. ఒకేసారి టెంపుల్స్ అన్నీ తిరిగేసాము. సో ఈవినింగ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ అలా కొంచెం డార్క్ అవుతుంది, అన్నీ కవర్ చేయగలమా లేదా అనిపించింది. కానీ నెమ్మదిగా అన్నీ కవర్ చేసేసాము. కొంచెం డార్క్ అవుతున్నా కూడా అనుకున్న పని ఆ రోజు కంప్లీట్ చేసేసామన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో గుడి పైన అంత చక్కగా బొమ్మలు పెట్టారు. శ్రీవల్లి దేవసేన అంట అమ్మవాళ్ళు. ఎక్కడ కూడా రోజు లోపలికి వెళ్ళి ఉదయాన్నే దీపారాధన చేస్తారండి, అలంకరించుకొని. భక్తులు ఎవరు లోపలికి వెళ్ళరు. సో భక్తులందరూ ఎవరు వచ్చినా కూడా బయట నుంచే అలాగా గంట కొట్టేసి పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నాకు కొత్త విషయం తెలిసిందండి. మనం గుడికి వెళ్తున్నప్పుడు గంటని 3 times మనం కొట్టాలంట. ఒకటిసారి 2సారి కానీ అలా కొట్టి వదిలేయకూడదంట. ఇప్పుడే అంటే మధ్యనే చదివాను. సో 3 సార్లు కొట్టి వదిలితే అది మనకు మంచి జరుగుతుందని విన్నాను. సో అది ఈ శివాలయం టెంపుల్ యొక్క విశేషాలు. సో ఇక్కడ నుంచి వెళ్ళాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం గజస్తంభం దగ్గర. చుట్టూరు చాలా పెద్దది. ముందు వచ్చిన వెంటనే మనం ప్రదక్షిణ చేసుకోవాలి కదా. గజస్తంభం చూడండి చాలా పెద్దది ఉంది. ఆ చుట్టూరా తిరిగేసి మేము ఫోటోలు కూడా తీసేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. నెక్స్ట్ 3 temples or 4 temples పోస్ట్ చేస్తాను. బాయ్.